కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా నేను కూడా పిలుపునిస్తున్నాను. వాళ్ళు చెడు ప్రచారం చేసినప్పుడు మన బాధ్యత ప్రతి ఒక్కరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఎంపీగానో ఒక ఎమ్మెల్యేగానో ఓ జిల్లా ప్రెసిడెంటో లేకపోతే ఒక చీఫ్ విప్లో వచ్చేది కాదు. ఇది ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నెరవేర్చినా మీరు నాయకులుగా గుర్తింపు పొందుతారు. ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళు జిల్లా స్థాయిలో కూడా స్పోక్స్ పర్సన్స్ని అపాయింట్ చేస్తాము. మండల స్థాయిలో కూడా మండల స్థాయి ప్రెసిడెంట్ అంటే వారానికి ఒక్క రోజైనా ప్రెస్ మీట్ పెట్టాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం గురించి ప్రజలకు తీసుకుపోవాలి. నిన్న కూడా చూడండి ఒకటి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనుకకు తగ్గడం ఎవరు చేసినటువంటి కార్యాచరణది, ఎవరి కృషి వల్ల జరిగింది. కావాలని రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం అంతగట్టి వాళ్ళిద్దరు గురు శిశువుల సంబంధం అని చెప్పి నీళ్లు గోదావరి కృష్ణా నీళ్లు ఆంధ్రాకు వదిలిపెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తాలని ప్రయత్నించినటువంటి దౌర్భాగ్యులు వీళ్ళిద్దరు బావబామంటులు. ఇలా కేంద్ర ప్రభుత్వం వెనుకకు తగ్గడానికి కారణం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పలుమార్లు వచ్చి జలశక్తి మినిస్టర్ని కలిసి, ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ని కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరించి 200 టీఎంసీ నీళ్ళు ఇచ్చే పరిస్థితే లేదని చెప్పడంతో వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. మరి ఈ విషయాలన్నీ మనం ప్రజలకు తెలియజేయాలి కదా. వాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిందలపాలు చేయాలనేది ఇవాళ మరి ప్రూవ్ అయింది. మరి చెప్పుకోవాల్సిన అవసరం మనకుంది. ఇవాళ మనం ఎన్నో పథకాలు తీసుకొస్తున్నాం ప్రజల మధ్యనకి. ఇవాళ నాణ్యతమైనటువంటి విద్యను అందియాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు వ్యతిరేకం కాదు. ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ, ఇప్పుడున్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి పరిస్థితిని మెరుగుపరచాలని, స్కిల్ డెవలప్మెంట్ని పెంచాలన్న ఉద్దేశంతో తాపత్రయపడుతుండు. 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఉద్యోగాల పరిస్థితి ఏందని ఆలోచించినోడు కూడా ఇవాళ వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పరీక్షా లీకులు ఎప్పుడు జరిగినాయి? ఢిల్లీలో ఒక మెయిన్ ఛానల్ వచ్చి తెలంగాణలో పరీక్ష పేపర్ లీక్ అయినా, అవును తెలంగాణలో పరీక్ష పేపర్ లీక్ అయినాయి. ఎప్పుడైనాయి? 23 కంటే ముందైనాయి. 23 కంటే ముందు టీఎస్బీఎస్సీల పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే లీకులు జరిగినాయి. 10th క్లాస్ పరీక్షలు లీకులు జరిగినాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక చిత్తశుద్ధితోటి రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నట్టు ప్రజలు గమనించాలి. దీన్ని చెప్పుకోవాల్సిన అవసరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు ఉంది. కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నా, ముఖ్యంగా నా మీడియా మిత్రులు, ఎందుకంటే వాస్తవాలను ప్రజలకు తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా అనేది ఒక అథెంటిక్ మీడియా కాకుండా ఎన్నో ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. ఏదో సమాచారం పబ్లిక్లకు పంపించేస్తే ఆ సమాచారం వితిన్ అవర్స్లో పబ్లిక్లకు రీచ్ అయ్యింది. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. దీని విషయంలో మా స్పోక్స్ పర్సన్స్, మా అధికార ప్రతినిధులు కానీ, మాకు సంబంధించిన నాయకులు కానీ ఎన్నోసార్లు దీన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తే మీ మాధ్యమాల ద్వారా వీటిని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాస్తవాలనే, నేనేమి ఎక్స్ట్రాగా మేము చెప్పేటువంటి దాన్ని మీరు బూస్టింగ్ చేయాలనో లేకపోతే మాకు సపోర్ట్ చేయాలని కాదు, వాస్తవాలు లెక్క చూపించాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంత కష్టపడి ఈ 2.5-3 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రాన్ని ఏ దిశగా ముందుకు తీసుకుపోతున్నాం అనేది గమనించినటువంటి పరిస్థితి ఉండాలి. ముఖ్యంగా నాకు ఈ బాధ్యతలు, ఎందుకంటే ఈరోజు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడే హౌస్ అడ్జెండా అయింది కాబట్టి ఇక్కడ మీరు ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు పత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరితోటి కలిసిపోదామన్న ఉద్దేశంతో ఈరోజు వచ్చి ఇక్కడిని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. ఈరోజే హౌస్లో కూడా ఖర్గే గారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ప్రియాంక గాంధీ గారిని కలవడం జరిగింది. పవన్ ఖేరా గారు ఎవరైతే చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా కలిసి అందరూ ఆశీర్వాదం తీసుకున్నాం. డెఫినెట్గా రానున్న రోజులలో మీ అందరి సహాయ సహకారాలతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి పథకాల విషయంలో కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ చేస్తున్నటువంటి ప్రచారం, చెడు ప్రచారం, తప్పుడు ప్రచారాన్ని కూడా తిప్పికొట్టే విధంగా ముందుకు పోతానని తెలియజేస్తాను.